నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో ఘనంగా యానాం ఐక్య గ్రాండ్ క్రిస్మస్ వేడుక. యానాంలో సందడి చేసిన ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల కుమారుడు రోహన్ కనకాల. యానాం నియోజకవర్గంలో స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ప్రక్రియ పూర్తయిందని, ఇప్పటి వరకు యానాం నియోజకవర్గంలో 40,043 ఓట్లకు గాను 37,032 ఎన్యూమరేషన్ చేయడం జరిగిందని యానాం ఓటర్ల నమోదు అధికారి అంకిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంకా 3,011 ఓటర్లు ఎన్యూమరేషన్ కాలేదని, దీనికి సంబంధించి వీటి నుంచి 15 జనవరి 2026 వరకు వీటిపై క్లైమిక్స్ అబ్జెక్షన్స్ స్వీకరించడం జరుగుతుందని, దీనికి అనుగుణంగానే 7 ఫిబ్రవరి 2026 ఇచ్చిన నోటీసులపై హియరింగ్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించి ఫిబ్రవరి 14వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించడం జరుగుతుందన్నారు. దీనికి సంబంధించి యానాం ఎన్నికల శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఏఈఆర్ఓ బాలాశ్రీ, ఎన్నికల శాఖ ప్రతినిధులు వాసు, గణేష్లు పాల్గొన్నారు. After the receiving of enumeration forms back and digitization, 37,032 voters have been included in the draft roll, that is 92.48%. The forms which were not collected, which are uncollectible forms, they are 3,011 forms and they are not in the draft roll. So now the notice will be issued. Now claims and objections period is there, so it will go on till 15th of January 2026, in which the notice will be issued to the people who are not included in the draft roll and the people who are in unmapped category, and those people can have supporting documents and they can submit their claims and objections, which will be accepted up to 15th of January. And later on the side by side hearing will be also done. Those hearing last date for that is 7th of February 2026. The final date of publication of final draft is 16th of February 2026. So currently this is the vote, and this is the thing. And next is we have also done rationalization. Earlier 33 polling stations were there, and now after rationalization there are 42 polling stations. Now the voters are also requested to check their name if they are in the same sections or their sections have changed, so they can contact the respective BLOs, and the BLOs will make sure that they can verify the names of the voters and help them in filing claims and objections. The political parties are also helping in this, and the draft rolls have been handed over to political parties. Their doubts and any objections have been taken up and clarified in the meeting with them. So thank you. Publication of the draft roll will be done on 14th of February 2026. గాడిమొగ పిహెచ్సిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ఆరోగ్య సిబ్బంది ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన వైద్యులు క్రిస్మస్ కేక్ను కట్ చేసి సహచర ఉద్యోగులు సిబ్బందికి అందించి ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. గాడిమొగ పిహెచ్సి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ఆరోగ్య సిబ్బంది ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన వైద్యులు క్రిస్మస్ కేక్ను కట్ చేసి సహచర ఉద్యోగులు సిబ్బందికి అందించి ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. అనంతరం స్థానిక ప్రజలు రోగులతో కలిసి ప్రేమ విందును ఆరోగ్య కేంద్రం వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సూపర్వైజర్లు, పిహెచ్ఎల్లు తదితరులు స్వీకరించారు.
తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసం ప్రారంభం రోజును పురస్కరించుకొని ఆలయ అర్చకులు పెద్దింటి కేశవ ఆచార్యులచే పూజ తీర్థం బిందె ఊరేగింపు నిర్వహించారు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసం ప్రారంభం రోజును పురస్కరించుకొని ఆలయ అర్చకులు పెద్దింటి కేశవ ఆచార్యులచే పూజా తీర్థం బిందె ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, పరిసర ప్రాంతాల భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి ఆశీస్సులు పొందారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో ప్రముఖ నటుడు కనకాల రాజీవ్, ప్రముఖ యాంకర్ సుమల కుమారుడు రోషన్ కనకాల పర్యటించి సందడి చేశారు. గౌతమి గోదావరి తీరాన ఉన్న ముత్తాత కనకాల తాతయ్య విగ్రహానికి మౌగ్లీ చిత్రంలో కథానాయకి సాక్షితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖులు వారికి సత్కరించారు. కనకాల రామదాసు ఇంటి వద్ద నుంచి రోషన్ ఫాలోవర్స్ యువకులు భారీ బైక్ ర్యాలీగా కనకాల తాతయ్య విగ్రహం వద్దకు చేరుకున్నారు. కనకాల తాతయ్య గారికి, కనకాల దేవదాస్ గారికి జోహార్. మీరు మధ్యలో వైజాగ్లో ఉన్నాం. అవునా? మార్నింగ్ చూసి మంచి పనే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పట్టణంలో శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తోన్న శెట్టిబలిజ కళ్యాణ మండపానికి జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త గుత్తల మీరాకుమార్ భారీ విరాళం అందజేశారు.
కళ్యాణ మండపం నిర్మాణానికి తోడ్పాటుగా ఆయన ప్రకటించిన 5 లక్షల రూపాయల విరాళాన్ని ముమ్మిడివరంలో జరిగిన కార్యక్రమంలో అధికారికంగా నిర్మాణ కమిటీకి అందజేశారు. సమాజాభివృద్ధి, సామాజిక సంక్షేమమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ విరాళాన్ని అందించడం హర్షణీయమని సంఘ పెద్దలు కొనియాడారు. శెట్టిబలిజ కళ్యాణ మండపం పూర్తయితే పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చుతో వివాహాలు, శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశం లభిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ విరాళం అందజేసేందుకు హైదరాబాద్ వాత్సవ్యులు జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి పిల్లి నాగబాబు, ట్రస్ట్ సభ్యులు వాసంశెట్టి శ్రీనివాస్ ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ముమ్మిడివరం వచ్చి నగదును నిర్మాణ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో గుత్తుల సాయి, దొమ్మేటి అప్పారావు, సానబోయిన మల్లికార్జునరావు, పితాని బాలకృష్ణ, గుబ్బల రవి తదితరులు పాల్గొన్నారు. అలాగే సంఘ పెద్దలు, సంఘీయులు పెద్ద సంఖ్యలో హాజరై విరాళం అందించిన గుత్తుల మీరా కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. విరాళం అందించినందుకు సంఘం తరపున ట్రస్ట్ చైర్మన్కు ఘనంగా సన్మానం నిర్వహించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తామని గుత్తుల మీరా కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ విరాళంతో శెట్టిబలిజ కళ్యాణ మండప నిర్మాణ పనులు మరింత వేగంగా పూర్తి అవుతాయని నిర్మాణ కమిటీ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసారో తెలియదు కానీ మరి మీరా కుమార్ గారు మీరు అడిగిన వెంటనే స్పందించి మీకు ఈ కళ్యాణ మండపానికి నా బంధువులు, నా రక్త బంధువులు అంతా ఉన్నారు కాబట్టి అనేక వేగంగా స్పందించి 5 లక్షల రూపాయలు మరి మీ సంఘబద్ధంగా అందజేయమని మా ద్వారా పంపించినందుకు మరి గుత్తుల మీరా కుమార్ గారికి అలాగే కాకుండా గుత్తుల మీరా కుమార్ గారు తెలంగాణ రాష్ట్రంలో శెట్టిబలిజ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉండి మరి ఆయనకి చాలా రకాలుగా ఇబ్బందులు ఒడిదుడుకులు ఉన్నా కూడా చారిటబుల్ ట్రస్ట్ గురించి రోజుకి 20 ఫోన్లు వస్తున్నాయి. 20 ఫోన్లు ఏదో కార్యక్రమం చెప్పి ఆయన అడ్డు చేస్తున్నాడో, భగవంతుడు అడ్డిస్తున్నాడో, అక్షయ పాత్ర ఎలా ఉందో తెలియదు కానీ మేము ఆ ఫోన్ అటెండ్ చేయలేకపోతున్నాం. పిల్లి నాకు గోపాలకృష్ణ గారు కానీ, నేను కానీ, కుమార్ గారు కానీ చాలా ఇబ్బందులు పడి ఎవరిని ఫిల్టర్ చేయాలా, ఎవరిని ఒప్పిస్తే మంచి ఎంత జరుగుతుందో దాని వెనకాల కీడు కూడా అంతా జరుగుతుంది. ఇగో ఆ తరపున నాకు ఇచ్చారు, మాకే లేదు. ఒక మనిషి ఎంత కార్యక్రమం చేస్తాడు. 2 రాష్ట్రాల నుంచి ఆయన ఫోన్ చేస్తుంటే మీరా కుమార్ గారి యొక్క ఒత్తిడి మేము దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి ఆయన చాలా మేము బాధపడుతున్నాం. అలాగే అలాంటి వ్యక్తుల్ని తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వందల మంది ఆయన కంటే అపరూప పేర్లు చాలామంది ఉన్నారు. ఆ స్పందించే భావం, మన జాతి మీద ఉన్నటువంటి అపారమైన ఆయన గౌరవం, ఆయన ఎవరు అడిగినా మాట తీయకుండా మాట ఇచ్చేటువంటి స్వభావం ఆ భగవంతుడు ఆయన కల్పించాడు కాబట్టి ఆయన ఎలా తట్టుకుంటుండో ఆ భగవంతుడికి తెలియాలి. మరి సంవత్సరానికి 25 మంది పిల్లలకి ఉచితంగా ఫీజు కట్టించి చదివిస్తున్నాడు ఆయన. సంవత్సరంలో కనీసం 30 కార్యక్రమాలకు పైనే ఆయన సేవా కార్యక్రమాలకి డబ్బులు అందిస్తా ఉన్నాడు. అది ప్రత్యక్షంగా మేము అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శెట్టిబలిజ కళ్యాణ మండపానికి జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ గుత్తుల మీరా కుమార్ గారి ద్వారా మరి కళ్యాణ మండపం నిర్మాణ ఖర్చులు గాను 5 లక్షల రూపాయల విరాళాన్ని గుత్తుల మీరా కుమార్ గారు మా ద్వారా ఈ సంఘానికి అందజేయడం జరిగింది. మరి ఈ సంఘం మరింత దినదిన అభివృద్ధి చెంది మరి ఈ భవనాన్ని త్వరగా పూర్తి చేసి ఇనాగ్రేషన్ కార్యక్రమానికి పిలుస్తారని చెప్పి కుమార్ గారిని మరి ఈ సభావేశంగా తెలియజేసుకుంటూ మరి వచ్చి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఈ కమిటీ సభ్యులందరికీ, సానబోయిన మల్లికార్జునరావు గారికి, మరి గుత్తుల సాయి గారికి, గౌరవ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శెట్టిబలిజ కళ్యాణ మండపానికి జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ గుత్తుల మీరా కుమార్ గారి ద్వారా మరి కళ్యాణ మండపం నిర్మాణ ఖర్చులు గాను 5 లక్షల రూపాయల విరాళాన్ని గుత్తుల మీరా కుమార్ గారు మా ద్వారా ఈ సంఘానికి అందజేయడం జరిగింది. మరి ఈ సంఘం మరింత దినదిన అభివృద్ధి చెంది మరి ఈ భవనాన్ని త్వరగా పూర్తి చేసి ఇనాగ్రేషన్ కార్యక్రమానికి పిలుస్తారని చెప్పి కుమార్ గారిని మరి ఈ సభావేశంగా తెలియజేసుకుంటూ మరి వచ్చి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఈ కమిటీ సభ్యులందరికీ, సానబోయిన మల్లికార్జునరావు గారికి, మరి గుత్తుల సాయి గారికి, గౌరవ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. యానాం నియోజకవర్గంలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో యానాం ఐక్య గ్రాండ్ క్రిస్మస్ వేడుకను ఘనంగా నిర్వహించారు.
యానాం తాళరేవు పాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నిర్వహణలో స్థానిక యార్ల గార్డెన్స్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ వర్తమానికులు బి జర్నియా క్రిస్మస్ సందేశం ఇచ్చారు. ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు హాజరయ్యారు. ముందుగా క్రిస్మస్ గీతాలను ఆలపించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. యానాం పరిసర ప్రాంతాలకు చెందిన క్రీస్తు సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా క్రిస్మస్ కంటాంటా ముఖ్యంగా బైబిల్ ఆధారిత భారీ సెట్టింగులతో మిరుమిట్లు గొలిపే కాంతులతో 70 మందికి పైగా కళాకారులచే నిర్వహించిన క్రీస్తు జననం చారిత్రక సంఘటనల సంగీత పాఠంగా క్రీస్తు జననం క్రిస్మస్ కాంటాట ప్రత్యేక కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. సుమారు 60 నిమిషాల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో క్రీస్తు జననం గురించి కళాకారులు కళ్లకు కట్టినట్లు చూపించడంతో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుతో సహా అందరూ మంత్రముగ్ధులయ్యారు. విశాఖపట్టణానికి చెందిన విక్టరీ ఈవెంట్స్ మేకర్స్ అధినేత మేడిద విక్టర్ నేతృత్వంలో విజయవాడకు చెందిన యూత్ ఎంపవర్మెంట్ సెంటర్ నిర్వాహకులు ఈ కార్యక్రమం నిర్వహించారు. పద, నేను ఇంటికి తీసుకెళ్తాను. నువ్వు చాలా అలసిపోయి ఉంటావు. ఇంటికి వెళ్దాం పద. ఎంతో రుచికరమైన ఆహారాన్ని తయారు చేశాను. కైసరుకు మీ కుటుంబ సభ్యులు కూడా పన్ను చెల్లించండి. నీ సంగతి ఏంటి? మా ఇంట్లో నేను తప్ప ఇంకా ఎవరు ఉండరు. నా దగ్గర ఉన్నదంతా ఇది. ఎంత ధైర్యం నీకు? అయ్యా అయ్యా, నా భార్య ప్రశ్నించబోతుంది. మా దగ్గర గదిలే వేరే నీకు ముందే చెప్పాను కదా. అయ్యా, నాకు మీ సాయం కావాలి. నా భార్య బిడ్డని ప్రశ్నించబోతోంది. ముందులో బయట నాకు సాయం చేయండి. దిక్కులేని మనిషి. అంటే రాజైన దావీదు దగ్గర కూడా గొర్రెల పింట వంటి వాసన వచ్చేదా? ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. కానీ దేవుడు దావీదుని ఎంతో ప్రేమించాడు. అయితే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. దేవుడు మన కొరకు మెస్సయ్యని పంపిస్తాడు. మెస్సయ్యా? ఈ రాత్రి చాలా నక్షత్రాలు ఉన్నాయి. శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద సమాధానమును ఆయనకిష్టులైన మనుష్యులకు కలుగునుగాక. నా జీవిత కాలంలో మెస్సయ్యను చూస్తానని నేనెన్నడూ అనుకోలేదు. పరిశుద్ధ యాజకునికి ఈ సామ్రాణి. లోక పాపముల కొరకు బలియాగముగా మారుతున్నందుకు ఈ బోళాన్ని సమర్పిస్తున్నాను.
అడ్వాన్స్గా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు ఈ ప్రోగ్రాం కానీ పెట్టకపోతే చాలా తప్పు చేసిన అయ్యి ఉంది. నేను అద్భుతం 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 జీవించేశారు అందరూ కూడా. నిజంగా ప్రభుయే చేసి ఇచ్చారని అనిపించింది. ఎవరెవరకు ఎక్కడెక్కడో నంది అవార్డ్స్ ఇస్తారు, పిఎల్గా మీకు ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా చూస్తే నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు దేవుడు. వీళ్ళు మన కళ్ళకి కనపడేలాగా మీరు రోజు వాక్యం చెప్తూనో చర్చిల్లో చెప్పేవి రియల్గా భగవంతుడిని చూసినట్టుగా మీరు చేస్తున్నారు. ఇది నాకు నచ్చితే అది ఎంత కష్టమైనా కానీ దాన్ని వదలను, అలాగే మిమ్మల్ని కూడా వదలను. అన్నీ తొలగిపోతాయి, అడ్డంకులు తొలగించి వాళ్ళందరూ వెళ్ళిపోతారు, బయటికి వెళ్ళిపోతారు. అందుకని చాలా అద్భుతం. వేదికకి రావాలని కోరుతున్నాం. అలాగే ఈ సమయంలో టీవైఆర్ పీడబ్ల్యూ గౌరవ సలహాదారులైనటువంటి అప్పటి వరకు ఈ దేశంలోనే లేదు ఒక రాజకీయ నాయకుడు క్రిస్మస్ చేయడం అనేది, ఒక అధికారంలో ఉన్న ఒక ఎమ్మెల్యే గారు చేయడం అనేది, ఒక మంత్రి గారు చేయడం అనేది. ఈ దేశంలో ఎవరు కట్టి ఉండరు యేసు ప్రభు విగ్రహాన్ని, ఒక రాజకీయ నాయకుడు. అది కూడా మన మల్లాడి కృష్ణారావు గారికి సంపమైంది. యానం నడిబొడ్డిన దాదాపు 70 అడుగుల ఎత్తైన యేసు ప్రభు విగ్రహం యానం వచ్చే వాళ్ళకి, ఎదుర్లకు వారంత మీదకి వచ్చే వాళ్ళందరికీ దర్శనమిస్తూ వారిలో విశ్వాసాన్ని భక్తిని కలిగించే విధంగా నిర్మించారు. ఆ యేసయ్యకు ఒకసారి వందనాలు తెలియజేస్తూ మరి మన మధ్యలో భారతదేశంలోనే ఒక విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన బహు గొప్ప రాజకీయవేత్త దైవజనులు మల్లాడి కృష్ణారావు గారిని ఆహ్వానించేటప్పుడు ఇలా ఆహ్వానించారు, మన కృష్ణారావు గారని. అంత గొప్ప స్థానం మా సేవకుల హృదయంలో మీరు సంపాదించుకున్నారు సార్. భారతదేశంలోనే మీరు యూనిక్. నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలు మన సేవలో కంటిన్యూస్గా ఒక్క సంవత్సరం కూడా ఆగకుండా క్రిస్మస్ మేము కూడా జరిపించలేకపోయేదేమో. 24 సంవత్సరాలు నిరాటంకంగా జరిగిస్తున్నారు. ఈ దేశానికి మీరు కిరీటం వంటి వారు సార్. వారి ముందు పొగడటం కాదు, ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన రాజకీయ నాయకులు చాలా అరుదు. ఈ యానం పట్టణ ప్రజలు నిజంగా ఈ బిడ్డలు భాగ్యవంతులని చెప్పడంలో సందేహం లేదు. రాగల దినాల్లో వీరిని ఈ దేశానికి మంత్రిగా కాదు, ఎమ్మెల్యేగా కాదు, ముఖ్యమంత్రి స్థానంలో దేవుడు కూర్చోబెట్టాలి. అది మన కళ్ళతో చూడాలి, మన చెవులతో వినాలి, మన నోటితో ప్రభుని స్తుతించాలి. 24 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాను, అందరికీ ఏదో పంచుతూ ఉన్నారు. నేను అనుకున్నాను ఏ బిస్కెట్లు చాక్లెట్లు పంచుతున్నారు అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది బిర్యానీ ప్యాకెట్లు పంచుతున్నారట. మీ హృదయం అంత గొప్పది సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వారిని బట్టి అందరం ఒకసారి 2 చేతులు పైకెత్తి మనల్ని దర్శించిన దేవుడే వారిని పరిపూర్ణంగా దర్శించాలి. దేవుడే వారిని శ్రీమంతులుగా నిలవబెట్టాడు, శ్రీమంతులుగా నిలవబెట్టాడు. అయితే పరిశుద్ధాత్మ ప్రేరేపణచే నేను ఒక పుస్తకం రాశాను, అరణ్య యాత్ర ఇది పరలోక యాత్ర. అరణ్య యాత్ర ఇది పరలోక యాత్ర. ఈ పుస్తకాన్ని వారికి బహుమానంగా అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. దేవుడు నాచే గాయించిన బైబిల్గా భావిస్తానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చంద్రుడిని పంచిపెట్టాడు, తిథులు రాసులు తెలియచేయటానికి
నక్షత్రాలను పంచిపెట్టాడు. సూర్యుడెవరు? పంచిపెట్టబడిన వాడు. చంద్రుడెవరు? పంచిపెట్టబడిన వాడు. నక్షత్రాలు ఎవరు? పంచిపెట్టబడిన వారు. జ్ఞానం కలిగిన ఏ మనిషి అయినా పంచిపెట్టబడిన వాటిని అనుభవిస్తాడు, పంచిపెట్టిన వాణిని ఆరాధిస్తాడు. ఇప్పుడు సార్ వాక్యం విన్న తర్వాత ఈరోజు అన్నీ అద్భుతంగానే ఉన్నాయి. మా యానో అమ్మాయి సునీత వచ్చి అద్భుతమైన దైవ గీతాలు పాడింది. అలాగే 70 మంది కళాకారులు ఈ స్టేజ్ మీద అద్భుతాన్ని సృష్టించారు. ప్రభు మన కళ్ళకి చూడలేదు కానీ బైబిల్లో చూసు మనకి సేవకులుగా ఉన్నవారు చెప్తేనో దాన్ని కళ్ళు మూసుకుని ఊహల్లోనే చూస్తే కళ్ళు తెరిసిన తర్వాత కూడా వేళ ఈ స్టేజ్ మీద మనం చూసేలాగా ఏర్పాటు చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. మీరు చెప్తున్నంత సేపు కూడా నేను ఈరోజు స్టేజ్ మీదకి రాలేదని అనుకున్నాను, కానీ వచ్చిన తర్వాత కరెక్ట్గా మీరు మాట్లాడింది 63 నిమిషాలు. ఏదో మైక్ పట్టుకుంటే ఇలాగ ముందు పేపర్ మీద కానీ ఏది కూడా చూడము. చాలా సందర్భాల్లో 3 గంటల కంటే ఎక్కువగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. యథార్థాలు మాట్లాడిన వాళ్ళు, నిజాలు చెప్పేవారు, కాగితాల మీద కూడా రాసుకోవడం లేదు. అలాగే బైబిల్లో పేజీలు బుక్లు బైబిల్ని కోట్ చేసే అవసరం లేదు. ఏ పేజీలో ఏముంటుందో మనం దాని మీద కానీ పూర్తి పట్టుంటే కరెక్ట్గా చెప్పగలుగుతాం. కానీ మనం బైబిల్ మీద పొట్టలేకపోతే తడబడతాం. తడబడకండి. ఎప్పుడు కూడా తడబడకన్నా మీ వెనకాల ఉన్నాడు. ఆ ఉన్నాడన్న విశ్వాసం ఇంకా ఎక్కువ పెంచుకోండి. అంతేగాని మీరు తగ్గించుకుంటే తడబడతారు. మీరు తగ్గించుకుంటే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఉంటారు. ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడే కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. సార్ వాక్యాన్ని చాలా అద్భుతంగా ఎక్కడ మొదలు పెట్టాలో, ఎక్కడ తీసుకెళ్లాలో అద్భుతంగా తీసుకెళ్లారు. పుట్టిన వ్యక్తి పైకి వెళ్ళే వరకు కూడా వాడు సంతోషంగా వెళ్ళిపోయారు. ఎవరన్నా కానీ నేను పరలోకం తీసుకెళ్తానంటే లాభపడి కొడతాడు. కానీ మీరు ఆ మాట అంటే మంచి పని చేసి వెళ్ళేటప్పుడు మంచివాడితో కూడా పైకి వెళ్తాను, పైన చూసుకుంటాడు అని చెప్పేసి మీరు చెప్పారు. ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కొంతమంది వాళ్ళ చిన్నతనం విషయాలు కూడా నాకు గుర్తుకొస్తూ ఉన్నాయి. భార్యాభర్తలతో గొడవ పొందేవాడు. వారిని నేను కారులో ఎక్కించుకుని వారందరూ కూడా తిప్పుతూ ఏ విధంగా భార్య భర్త ఎలా ఉండాలి అని చెప్పేసి వారిని నేను బోధిస్తూ ఒక తండ్రిగా చేస్తే వారి స్టేజ్ మీద పెద్ద పాస్టర్లు అయి ఉన్నారు. ఎంతో మందిని మార్చుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు ఇందులోనే అటు ఇటు అనుకుంటున్నారు. అక్కడ మా ఇజ్రాయెల్కి అర్థమైపోయింది. ఈ మాట నేను చెప్పే మాట 32 సంవత్సరాల క్రితం మాట. నేను ఈ నెల 21వ తారీఖుకి 36 సంవత్సరాలు పూర్తవుతుంది. పోటీ చేసిన ఎలక్షన్లో ఏది ఓడిపోలేదు. అలాగే డబ్బిచ్చి ఓటు కొనుక్కోలేదు, మందు బాటలు ఇచ్చి ఓటు కొనుక్కోలేదు, బిర్యానీ ప్యాకెట్ పెట్టి ఓటు కొనుక్కోలేదు. కానీ సందర్భం వచ్చినప్పుడు వాడి కడుపు నిండా బిర్యానీ పెడతాను, వాడి చదువుకి ఉపయోగపడతాను, వైద్యానికి ఉపయోగపడతాను, ఈ ఊరు అభివృద్ధికి పెడుతూ ఉంటాను. ఇదే మీరు నన్ను ఎక్కువ దీవించేశారు. నాకున్న శక్తి
కొంతవరకు రాష్ట్రాన్ని పరిపాలన చేసే అంత శక్తి కాదు, కానీ నా ఊరు నా యానం, నా పక్కన ఉన్న ప్రజలు, ఇదే నా భావన. నేను చూడలేని పదవి లేదు, నేను చూడలేని మనుషులు లేదు, వినలేని సమస్య లేదు, పడలేని కష్టం లేదు. అన్నీ అనుభవించాను. నా స్టేజ్ చూస్తే 36 సంవత్సరాల క్రితం చూసిన వాడికి జీరో నుంచి, మీరు ఇందాక ఒక మాట చెప్పారు, ఒక గ్రామం నుంచి వచ్చి ఒక జీరోగా వచ్చి ఈరోజు ప్రపంచానికి హీరో అయ్యారు, మెగాస్టార్ అయ్యారు. వాళ్ళ సినిమా దాంట్లో వాళ్ళు మెగాస్టార్ అంటే అది ఒక డైలాగ్ చెప్పడానికి 100 సార్లు ఇంట్లో ప్రాక్టీస్ చేసి ఒక్కొక్క దాన్ని జత చేస్తే తప్ప మాట్లాడలేరు. ఇక్కడ చాలా మంది హీరోలు ఉన్నారు. అందరూ కూడా వాళ్ళు తక్కువ చేసుకుని నా హీరో ఇంత అంటారు. 5 నిమిషాల్లో డ్యాన్స్ చేసేదాన్ని వారు 4 రోజులు ప్రాక్టీస్ చేస్తాడు. 5 నిమిషాలు కంటిన్యూగా చేయలేడు. అన్ని కూడా కలిపి చేస్తేనే అది. కానీ ఇక్కడ 5 నిమిషాలు కాదు, 50 నిమిషాలు కంటిన్యూగా చేసేవాళ్ళు ఉన్నా కానీ వీడు వాడికంటే తక్కువ అని అనుకుంటూ ఉంటాడు. మన డబ్బులు తీసుకుని యాక్ట్ చేస్తున్నారు. వాడు మందు తాగమంటే ఆ బ్రాండ్ తాగాలి, ఆడు సిగరెట్ తాగమంటే అది తాగాలి, ఆడు పిచ్చోడు కదా డ్రెస్ వేసుకుంటే పిచ్చోడు డ్రెస్ వేసుకోవాలి. ఇది మనది. కానీ మీరు చెప్పిన చాలా విషయాలు నాకే ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పి డబ్బులు అంత అద్భుతంగా చెప్పారు. ఎవరన్నా కానీ అటు ఇటు ఉంటే మీ వాక్యం విన్న తర్వాత, ఇందాక మీరు ఒక తాగుబోతు ఎలాగైతే దాన్ని ఎలా మార్చారో ఆ విధంగా అవుతారు. విశ్వసించండి, ఎవరు బలవంతవద్దు. ఏదో వేరే మతాన్ని కానీ ఇంకోటి అన్నది వద్దు. నీకు విశ్వాసం ఉంటేనే మార్గం ఎంచుకోను. ఇన్ని సంవత్సరాలుగా ఏ మతాన్ని కూడా అగౌరవపరిచిన విధంగా కానీ, చిన్న పెద్ద అనేది కానీ తక్కువగా చూడడం కానీ, పేదోడికి డబ్బున్న వాడికి డిఫరెన్స్ ఉండే విధంగా కానీ ఎప్పుడు నేను చేయలేదు. ఎప్పుడు కూడా అరే కోటీశ్వర్లు అని చెప్పేసి నమస్కారం పెట్టకండి. మనసున్నవాడు, పేదోడిని ఆదుకునేవాడు, కష్టం వస్తే మనల్ని ఓదార్చేవాడు, వాడికి నమస్కారం పెట్టండి రా అని చెప్పేసి చెప్తుంటాను. పదవులు ఉంటాయి, పోతాయి. ప్రజా సేవకుడిగా ఉండాలి. ఏమో ఏదైనా జన్మ ఉంది అని అనుకుంటే సార్గంలో తెలిసేదో కానీ నెక్స్ట్ జనం ఎప్పుడు పైకి వెళ్ళిపోతాం అన్నది మన చేతుల్లో లేదు. అందుకని ఉన్నంత చెప్పు, ఉన్న దాంట్లో తృప్తి పడుతూ 10 రూపాయలు సంపాదించుకుంటే దైవ కార్యక్రమానికి పేదోడికి 1 రూపాయి ఖర్చు పెట్టండి. ఆ విధంగా ఉంటే ఎప్పుడూ మనం సుఖంగానే ఉంటాం, ఎప్పుడూ సంతోషంగానే ఉంటాం. ఎన్ని శుద్ధ పూజలు చేసినా మనం ఎప్పుడు ఎంతమంది తొక్కేయాలనుకున్నా కూడా అలా లేచి వస్తూ ఉంటాం. ఆ విధంగా నా భాషలో నేను మాట్లాడాను. మనకి నన్ను అందరూ ఇక్కడ గురువు గారు పెద్ద ఆయన అంటారు. మాకు మీరు పెద్ద ఆయనలా కనపడ్డారండి. వయసులో నాకంటే చాలా చిన్న వయసు. నేను ఇంకా నాకంటే పెద్ద వయసు ఏమో అనుకున్నాను. కానీ మీరు 21, 30, 96 అంటే 29, 2 కలిపితే చాలా నేను మీకంటే పెద్దోడిని, చాలా సీనియర్ సిటిజన్. తెలుగులో చెప్తే ముసలోడు అంటారని సీనియర్ సిటిజన్ అని చెప్తున్నాం. ఇదండి జీవితం అంతా కష్టాలే. కష్టాన్ని సుఖంగా ఆనందిస్తూ ఉంటాను. దాంతో నాకు ఎనర్జీ, ఇంకా ఏదో చేయాలి, ఈ ఊరికి ఏదో చేయాలి, పేదవాడికి ఏదో విధంగా ఉపయోగపడాలి, ఈ యువతరానికి ఇంకా ఏదో మంచి మార్గంలో పెట్టడానికి కానీ, ఆ కుటుంబానికి ఇంకా మిగిలిన వాడికి ఆశ, ఏదో చేయాలని తపన. దానికి మీ అందరూ అనేకమైన మీ గురించి టీవీలో చూస్తూ ఉంటాను. కానీ మిమ్మల్ని చూస్తే, మనిషిని చూసి
ఎప్పుడైనా చూస్తేనేమో డ్రెస్ చూస్తేనేమో పొలిటీషియన్ లాగా ఉన్నారు, మనిషి చూస్తేనేమో గ్రామీణ మనిషి లాగా ఉన్నారు. మీరు మాట్లాడితేనేమో వరుణ్లో ఉన్న వాళ్ళని మెప్పించే వాయిస్, ఈ లాంగ్వేజ్ ఆ విధంగా ఉంది. చాలా చాలా మంచి కార్యక్రమం. నేను ఇందాక నా పాస్టర్లు అందరూ చెప్పినట్టు ప్రతి సంవత్సరం కంటే చాలా భారం పెట్టేస్తామండి మీకు అని అన్నారు. బర్త్డే అయిపోయిందని అన్నారు. బర్త్డేని కాదు, బాధ్యతగానే ఉన్నాను నేను. బాధ్యత అని చెప్పేసి నాకు ప్రతి సంవత్సరంలో ఇంత బడ్జెట్ ఉంటారు, ఈ కార్యక్రమాన్ని మనం చేయాలి. కానీ ఇంకా ఈ స్టేజ్ మీద ఉన్న వారికి, ముందున్న వాళ్ళకి ఇంకా సంతోషం కలగాలంటే ఇంకా ఏం చేయాలి, అది నా బాధ్యత. ఇందాక మీరు రాకముందు చెప్పాను, ఈ ఒంట్లో రక్తం ఉన్నంత వరకు, రక్తం ప్రవహిస్తున్నంత వరకు మీరు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఆఫ్ చేయడానికి చిన్న కార్యక్రమం అవ్వచ్చు, పెద్ద కార్యక్రమం అవ్వచ్చు, ప్రతి కార్యక్రమాన్ని కూడా దాన్ని కంట్రోల్ చేయడానికి నాకు శక్తి లేకపోతే నా మనసుకి నచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. వారందరూ కూడా సహాయాన్ని అందిస్తూ ఉంటారు. కానీ నేను చేసే కార్యక్రమాన్ని నా సొంతం, నేను కష్టపడ్డది, అవినీతికి కానీ పాల్పడినది కానీ నా జన్మలో లేదు. ఒకరికి ఎప్పుడు పెట్టడమే తప్ప చెయ్యి చాపది ప్రభు దగ్గర మాత్రమే మనం చెయ్యి చాప. ఎప్పుడు ఇలా పెట్టేలా ఉండాలి. అది పేదోడైనా కానీ ఇంకొకరికి ఇలా పెట్టేలా ఉండాలి. దేవుడి దగ్గర, భగవంతుడి దగ్గర చెయ్యి చాపాలి. ఇది నేర్చుకున్నాను. నాకు పాఠాలు చెప్పిన నా గురువు ఇక్కడే ఉన్నారు. వారిని వచ్చిన వెంటనే చూసినట్టు నాకు ఎంతో సంతోషం. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నాకు పాఠాలు చెప్పిన మా గురువు గారు. నేను ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత 20 సంవత్సరాలు కంటిన్యూగా ఎమ్మెల్యేగా ఉన్నాను. 3 సార్లు మంత్రిగా అయ్యాను. ఈ దేశంలో ఉత్తమ శాసనసభ్యునిగా 3 సార్లు అవార్డు గ్రహీతాను. 11 మంది ఒక్కసారి ఉత్తమ సభ్యులుడైతే మా మాస్టర్ చెప్పినప్పుడు పాఠాలు సరిగా నేర్చుకోలేదు. కానీ నేను ఒక రాజకీయవేత్తగా, ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత రాత్రులు పగలు ఈ ప్రజలకు ఏం చేయాలి, ఈ ఊరికి ఏం చేయాలి, ఏ విధంగా అసెంబ్లీకి తీసుకెళ్ళాలి, ఏ విధంగా అధికారుల్ని ఒప్పించాలని దాని మీద చిన్నప్పుడు అశ్రద్ధ చేసిన చదువుని నేను ఒక రాజకీయ నాయకుడిగా అయిన తర్వాత 1.1% కూడా ఎప్పుడు అశ్రద్ధ చేయని. నాకు ప్రతి చిన్న విషయం కూడా గుర్తుంటాను. నేను చదువుకున్న చదువు చాలా తక్కువ చదువు, కానీ చిన్నతనం విషయాలు కూడా మర్చిపోను. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయితే నన్ను సెకండ్ ఇవ్వడానికి చాలా మంది బయట పొద్దుటి నుంచి రాత్రి వరకు జనాలు అందరూ బయట ఉన్నారు. నా కరోనా 31 సంవత్సరం ఇండిపెండెంట్ గా నా తాత రాజకీయాల్లో లేడు, నా తండ్రి రాజకీయాలు లేదు, కనీసం పంచాయతీ బోర్డు మెంబర్ కూడా కాదు. ఇండిపెండెంట్ గా గెలిస్తే నాకు ఫస్ట్ సెకండ్ ఇచ్చిన ఇజ్రాయెల్ ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే చిన్న కురుడు కాబట్టి అక్కడ ఉన్న కాంపౌండ్ వాళ్ళు దాటేసి వచ్చేసి మిగతా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. జనాలందరూ కూడా ఫస్ట్ కాంపౌండ్ వాళ్ళు, అడ్మినిస్ట్రేటర్ కాంపౌండ్ వాళ్ళు దాటి వచ్చి ఫస్ట్ సెకండ్ ఇచ్చేసాడు. అక్కడ పోటీ, నేను ఫస్ట్ సెకండ్ ఇవ్వాలి ఎమ్మెల్యేగా. ఇప్పుడు నిమిషంలో ముందు వరకు మళ్ళిస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు, అది కూడా అత్యధిక మెజార్టీతో. స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ఇండిపెండెంట్ కురుడు అత్యధిక మెజార్టీతో గెలిచాడు అన్నది ఆ రోజు ఉన్నది. ఈరోజు డబ్బు ఉంటే 3 నెలలు అవ్వచ్చు, ఇక్కడ ప్రజలు లేకపోతే రాత్రి ఇంకో రాష్ట్రంలో ప్రజలు కూడా అవ్వచ్చు. ప్రజలు మార్పు అవినీతి పరులకి శాంక్షన్ కూడా ఏ ఒక్కడైనా సరే, ఏ పార్టీ వాడికైనా సరే, ఊరు కోసం, ప్రజల కోసం మీరు కూడా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు ఎవరన్నా వచ్చి ప్రార్థన చేయమంటే వాళ్ళ చరిత్ర ఏంటి, వారు ఎటువంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు, తప్పు చేసినోడికి చేయడానికి కూడా ఈక్వల్గా చేసే ప్రార్థన సరైనది కాదు అన్నది నా ఉద్దేశం. మీరేమన్నా తప్పు ఉంటే నన్ను క్షమించు. సరైన మనుషులు, అధికారులు కూడా అవినీతి లేని అధికారులు, అవినీతికి పాల్పడిన వ్యక్తుల్ని, ప్రజల కోసం చేసే వ్యక్తుల్ని, నియోజకం కోసం పాటుపడే వ్యక్తికి ప్రార్థన చేయాలి. అది ఏ పార్టీ కూడా అయినా సరే, రేపు బీజేపీ కూడా అయినా సరే, ఇంకో పార్టీ కూడా అయినా సరే ఆ విధంగా ఉండాలి.
ఇది నా అనుభవం, నా సొంత నిర్ణయం. ఇది ఎవరైనా కానీ తప్పు అనుకుంటే నన్ను క్షమించండి. ఆ విధంగా ఎప్పుడు కూడా కులం అని మతం అని చూడకుండా అన్ని సమానం, ఒక ప్రజాప్రతినిధిగా కానీ ప్రజల మనసును దోచుకున్న వ్యక్తిగా అందరినీ కూడా ఎక్కువగా చూడాలి అన్న భావంతో నాడు ఉండగలిగాను. అందుకని ఇప్పటికీ చాలా టైం అయింది. ఇంత కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ఇక్కడున్న ఆంధ్ర పాండిచ్చేరికి సంబంధించిన యానం, నేను కూడా ఎప్పుడు యానం వాళ్ళని చెప్పేసి యానం కాకుండా మనం అందరూ కలిసి ఉండాలి, ఎక్స్చేంజ్ చేసుకోవాలి. వాళ్ళ సహాయాన్ని మనం తీసుకోవాలి, మన సహాయాన్ని వాళ్ళు తీసుకోవాలి. ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా నా ఊరికి తాగడానికి చెరువులు నీరు సరిపోతే 53 ఎకరాలు పొలాన్ని ఇచ్చి 2 చెరువులు తప్పుకునేలా చేశాడు. చిన్న కాలం నుంచి నీరుగా వస్తే తాగుతుంటే నేను 50 కిలోమీటర్ల దూరం నుంచి ఉన్న ధవళేశ్వరంలో పంప్ హౌస్ కట్టుకోవడానికి స్థలం ఇచ్చి అక్కడి నుంచి పైప్ లైన్ వేయడానికి పర్మిషన్ ఇప్పించున్నాడు. నా ఊరికి 1-2 రోడ్లు కనపడుతున్నాయి, ఇంకో రోడ్డు అంటే రోడ్డు ఇచ్చున్నాడు. రైతులకి 19కి 6 ఉంది కానీ 30కి 6 ఇమ్మంటే ఇచ్చున్నాడు. అతని గురించి 21వ తారీఖు నేను ఒక పుస్తకాన్ని రాశాను. 78 పేజీలు ఒక పుస్తకాన్ని రాశాను, 72 పేజీలతో. వారికి నాకు స్నేహం ఎలా ఏర్పడింది, ఏ విధంగా నాకు ఈ ఊరికి ఉపయోగపడ్డాడు అన్న దాని మీద ఒక పుస్తకాన్ని రాసి ఒక గుడి కట్టాను. నా ఇంటి పక్కనే 21వ తారీఖు విజయమ్మ, వారి భార్య, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు, వారికి ప్రాణం తోటి సమానులు కేవీపీ రామచంద్రరావు గారు. అతనే చాలాసార్లు డిక్లేర్ చేస్తున్నారు, మీరిద్దరు శరీరాలు వేరైనా కానీ మనసు మాత్రం ఒకటి, ప్రాణం ఒకటి. అతని పదవి ముఖ్యమంత్రికి సెలెక్ట్ చేశారు కదా, మీరు ఒక్కరూ రమ్మంటే కేవీపీ రామచంద్రరావుని తీసుకుని వెళ్ళి, రామచంద్రరావు గారు నేను అంటే అక్కడ హైకమాండ్ ఒప్పుకోలేదు, మీరు ఒక్కరూ రండి అని అన్నారు. ఇది 2 శరీరాలైనా కానీ ఒకటే అని చెప్పేసి, మీరు పదవి ఇస్తే ఏంటి అని చెప్పేసి వెనక్కి వస్తుంటే ఎందుకు తీసుకెళ్ళి డిక్లేర్ చేసిన పరిస్థితి. స్నేహితుడు అంటే ఎలా ఉండాలి, ఒక ఉపయోగపడినోడికి ఏ విధంగా ఉండాలి అన్న దాని మీద రాబోయే సమాజానికి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ గారికి ఒక ఇంటి పక్కని 223 మీటర్ల స్థలంలో వారిని ఒక దేవాలయంలో ఉండే విధంగా, వారి రూపాన్ని ఉండే విధంగా, దాంతో 365 రోజులు కూడా అనేకమైన ప్రోగ్రామ్స్ చేసే విధంగా నిర్ణయం తీసుకుని నెల 21వ తారీఖుని అది ఓపెనింగ్. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇన్విటేషన్ ఇదే స్టేజ్ మీద ఇక్కడ ఓపెన్ చేసి ఉద్యోగం జరుగుతుంది. ఇక్కడేమో స్టేజ్ మీద ఫాస్టర్స్ అందరూ కూడా రండి. సర్వమత అక్కడ మీ అందరూ ప్రార్థనతోటి లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత స్టేజ్ మీదకి వస్తాం. ఇక్కడ పుస్తకం, అలాగే వారికి నాకు ఉన్న ఫస్ట్ నుంచి ఉన్న బంధం, అతను ముఖ్యమంత్రి అవ్వక నుంచి ఉన్న ఒక ఏవి కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇవన్నీ అలాగే ఒక 5 minutes వారు ఈ ఊరికి ఏం చేశారన్న దాని మీద కూడా అన్ని ఉంటాయి. అందుకని దయచేసి ఈరోజు చాలా మనసు నాకు మాట్లాడడానికి మనసు సరిగా లేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు జరుగుతున్నదంతా చూసిన తర్వాత మనసు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మీరు చెప్పిన వాకింగ్ కూడా చాలా మనసుని అత్తుకుంది. మరొకసారి మీ అందరికీ కూడా, మీకు మా సంఘ పెద్దలందరి సమక్షంలో మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు, నమస్కారం. మరొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
దయచేసి సాగలేదు సన్మానం ఉంది. సమయంలో ప్రసాద్ ఇస్రాయల్ గారు దగ్గర కూడా ముందు చేస్తున్నారు. ప్రసాద్ సాల్వా ఇజ్రాయల్ ప్రసంగించి మంత్రులకు నన్ను వేసి సాల్వా చూపించారు. కానీ సందర్భంగా Salva, Prasad. Salva. Kindly. Let's send it randomly in some more. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Hello Kristu Maharajki. Vadarachina Subramwariki. Hallelujah. ఈ చక్కటి అద్భుతమైన కార్యక్రమాన్ని మన కొరకు ప్రతి సంవత్సరం 24 సంవత్సరాలు చేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు ములాడి కృష్ణారావు గారిని వారి కుటుంబం దేవుడు దీవించి భావితరాలకు మరింత గొప్ప కార్యం ఇచ్చినట్టుగా వారి మరింత ఉన్నతమైన పదవులు నడిపించిన వారందరూ ప్రార్థించే ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం చక్కటి వర్తమైనటువంటి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుని నడిపించునుగాక. ఆమేన్. 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 తాళరేవు మండలంలో ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించే కేంద్రాలు నిర్వహణ సక్రమంగా లేక సంబంధిత అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో పి మల్లవరం నీలపల్లి సబ్ సెంటర్లో పరిసర ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి రోగాలను వెదజల్లే విధంగా ఉన్నాయనే శీర్షికను మన స్కై విజన్ ఛానల్లో ప్రచారం చేసి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో ఆ వార్తకు స్పందించి సంబంధిత అధికారులు పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనిపై పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు వైద్య సేవలు అందించే ఆసుపత్రులే నరకానికి దారులుగా ఉంటే ఇక రోగులు పరిస్థితి ఏమిటి అని, ఇది ఎవరి నిర్లక్ష్యం అని ప్రశ్నిస్తూ స్కై విజన్ ఛానల్లో ప్రచారం చేసి నా వార్తకు స్పందించిన అధికార యంత్రాంగం తాళరేవు మండలంలో ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించే కేంద్రాలు నిర్వహణ సక్రమంగా లేక సంబంధిత అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో పి మల్లవరం నీలపల్లి సబ్ సెంటర్లో పరిసర ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి రోగాలను వెదజల్లే విధంగా ఉన్నాయనే శీర్షికను మన స్కై విజన్ ఛానల్లో ప్రచారం చేసి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో ఆ వార్తకు స్పందించి నా సంబంధిత అధికారులు పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనిపై పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ క్షేత్ర పాలకులు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం నుంచి ధనుర్మాస పూజలు విశేషంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో ఉదయం సాయంత్రం అర్చనలు జరుగుతున్నాయి. స్థానిక లలిత భక్త మండలి లలిత విష్ణు తిరుప్పావే పారాయణ చేశారు. అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. లక్ష్మీ పుత్ర నక్షత్ర సహకుటుంబం ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ అధ్యక్షతన సమత ఆర్గనైజేషన్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో కోరింగ ఫారెస్ట్ కాంప్లెక్స్ నందు కోరింగ అభయారణ్యాన్ని ఆనుకొని ఉన్న వివిధ పర్యావరణ అభివృద్ధి మండలి గ్రామాల చైర్మన్ మరియు వైస్ చైర్మన్లకు గ్రీన్ క్లైమేట్ ఫండ్ వారు చేపట్టిన పనుల వలన జరుగు ప్రయోజనాలు వాటి విశిష్టత గురించి అవగాహన సదస్సు జరిగింది. తాళ్లరేవు మండలం కోరంగిలో జరిగిన కార్యక్రమంలో హాజరైన వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్వి సమత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశాఖపట్నం వారు హాజరైనారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు వారు గ్రీన్ క్లైమేట్ ఫండ్ పనుల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి సెక్షన్ అధికారులు ఎస్ వీరభద్రరావు, కె సిద్ధార్థ్, సమత కోఆర్డినేటర్స్ జి సైమన్, కె సతీష్, బిట్ అధికారులు కె మహేష్, జి గోపి, నాగేంద్ర కుమార్ మరియు ఫారెస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కానీ మొట్టమొదటి నుంచి మాత్రం దాన్ని మొదలు పెట్టినవాడు మేమండి. ఆ రోజుల్లో నేను చదువుకోలేదు. నేను అందులో ఇది ఉంటే మనం చేస్తాం. పిల్లరు కావలరు ఉంది కదండి, పిల్లరు పక్కనే అది ఒకవేళ మనం సో మనకి స్కిల్ ల్యాబర్స్ ల్యాబర్ అనుకోండి, స్కిల్ టెక్నీషియన్స్ కాకినాడ పనులు పెట్టలేదు. సౌకర్యమైన ప్రాంతాల్లో మనం సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడానికి, అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే అనేక పథకాలు మన ప్రాంత ప్రజలకు ఉపయోగపడాలన్న ఆలోచనతో సోషల్ యాక్టివిస్ట్గా వచ్చి మరి వీరితో ఈ సంస్థలో కూడా పనిచేయడం జరిగింది. అందులో భాగంగానే మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి కేఎస్ జగన్లో భాగంగా కేఎస్పీ రిపోర్ట్ ఏర్పాటు చేసినప్పుడు యాక్సిడెంట్ చేసి అక్కడ ఉన్నటువంటి సర్వడి చెట్లన్నీ కుట్టేసి మెత్తలు కట్టినప్పుడు యాక్సిడెంట్ చేయడం జరిగింది. ప్రభుత్వంలో మా కాకినాడలో సుమారు 200 ఎకరాల్లో
మాకు కూడా మడాయడం అంటే ఏంటో దాని ప్రాధాన్యత ఏంటో మాకు తెలియదు. ఇక్కడ మన 13వ వార్డు కార్పొరేటర్ బాలాజీ గారు, నేను ప్రపంచంలో పెద్ద సమస్యగా తయారైంది. దానికి ఐక్యరాజ్య సమితి కూడా ఒక UNFCCC అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్ కన్వెన్షన్కి ప్రాసెస్ అంటే వాళ్ళు ప్రపంచ దేశాలన్నీ కలిపి చేస్తూ దాంట్లో భాగంగా ఇది 10 సంవత్సరాల క్రితం గ్రీన్ క్లైమేట్ ఫండ్ అంటే ప్రకృతి ప్రళయాలు వస్తాయి, వైపరీత్యాలు వస్తాయి, తప్పదు. వచ్చినప్పుడు కొన్ని దేశాలకే ఎఫెక్ట్ అవుతాయి, కొన్ని దేశాలు ఎఫెక్ట్ అవ్వవు. సో దేర్ఫోర్ ఈ UNFCCC కింద గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఒకటి స్థాపించి ఇలా ఎఫెక్ట్ అయ్యే దేశాలకి 2 రకాల సాయం చేయాలన్నారండి. ఒకటి రాకుండా ఇప్పుడు మడ అడవులు పెంచడం, ఇప్పుడు పెంచితే రేపు పొద్దున్న ఏమన్నా వైపరీత్యం వస్తే తట్టుకుంటారు జనం అని ఒక కార్యక్రమం. రెండోది వచ్చిన తర్వాత రిలీఫ్ అంటే ఇప్పుడు అనుకోకుండా ఎంత జాగ్రత్త తీసుకున్నా తుఫాన్ వచ్చింది, మరి ప్రజలు భూములు అన్నీ కొట్టుకుపోయాయి, లేకపోతే పరిస్థితిని. సో ఆ నష్టాన్ని పాశ్చాత్య దేశాలు అంటే ఎవరైతే డబ్బులున్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిధులు కలెక్ట్ చేసి ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్కి ఇవ్వాలి అని యునైటెడ్ నేషన్స్ అని. దీంతో భాగంగా గ్రీన్ క్లైమేట్ ఫండ్ వాళ్ళు గత 6 సంవత్సరం క్రితం వారికి వర్క్షాప్ ఏదో పెట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే మేము ఇలా స్థాపించాము, ఇప్పుడు మేము ప్రభుత్వాలకి అందరికీ నిధులు ఇస్తున్నాము, ఆ ఇస్తున్న దాంట్లో ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, మరి ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే ఏ రకంగా వాళ్ళు ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్కి కంప్లైంట్ చేయొచ్చు అన్న వాళ్ళ ప్రొసీజరు, వాళ్ళ రోలు ఎక్స్ప్లెయిన్ చేయమని మమ్మల్ని కోరారండి. దానివల్ల మళ్ళీ మేము చూసుకుని ఎక్కడ ఉంది గ్రీన్ క్లైమేట్ ఫండ్, ఎక్కడ ఇంప్లిమెంట్ చేసింది అంటే మన కోరికలలో ప్రాజెక్టు. తాళరేవు మండలం పరిధిలోని సౌత్ ఛానల్ కాలవారి తూము దగ్గర నుంచి చింతాకులవారిపేట వరకు జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పనులను తాళరేవు మండల సాగునీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షులు వేగేశ్న భాస్కర్ రాజు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆకెళ్ల నాగేశ్వరరావు, కాట్రు వీరపండు, రేలంగి శ్రీకాంత్, కావూరి శ్రీను, రాజశేఖర్, దొరబాబు, బొక్క ఏడుకొండలు, మేడిశెట్టి సత్యబాబు, పరమట వెంకటేష్, ఆకుల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రాజుగారు ఉండి అయిపోయింది కొత్త రావాలంట అందరికి అయిపోయింది 50% కొత్తదే ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి బోండాయి కోడతూము సమీపంలో 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉప్పలగుప్తం మండలం కూనవరానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పరసాల సత్యనారాయణ బురదలో కూలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు ముమ్మిడివరం ఎస్ఐ నిజ్వాలా సాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాళరేవు మండలం పరిధిలోని సౌత్ ఛానల్ కాలవారి తూము దగ్గర నుంచి చింతాకులవారిపేట వరకు జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పనులను తాళరేవు మండల సాగునీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షులు వేగేశ్న భాస్కర్ రాజు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ముందుగా ఆవరణలో ఏర్పాటు చేసిన కార్మిక సంఘం పతాకాన్ని సీనియర్ నాయకుడు అదృష్ట దీపకుడు ఆవిష్కరణ చేశారు. జరిగిన సభల్లో జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, టేకుమూడి ఈశ్వర్రావు, వల్లు రాజబాబు, అప్పలరెడ్డి, గోడి భాస్కర్రావు, విప్పర్తి శ్రీనివాస్, పులపకూర గోపాలకృష్ణ, వెంకటలక్ష్మి, మంగాదేవి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు సభలు జరగనున్నాయి. వర్ధిల్లాలి కూలీ భూమి పోరాటాలు, వర్ధిల్లాలి ఉపాధి హామీ చట్టం రక్షణకై పోరాటాలు, వర్ధిల్లాలి అసైన్ భూముల పోరాటాలు, వర్ధిల్లాలి శ్మశాన భూముల పోరాటాలు. పేదలు సాగు చేసిన భూములు పేదలకే ఇవ్వాలి, అసైన్ భూములన్నీ పేదలకే పంచాలి. కాపాడుకున్నాం చెరువు భూములు, లోతట్టు భూములను వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు, పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు, పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో ఘనంగా యానాం ఐక్య గ్రాండ్ క్రిస్మస్ వేడుక. యానాంలో సందడి చేసిన ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల కుమారుడు రోహన్ కనకాల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.